అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో నేను వాళ్ళ చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై మనం వెరైటీగా చేసుకుంటామండి, చాలా రకాలు. దాంట్లో ఇదొక వెరైటీ అండి. ముందుగా 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను 1/2 కేజీ చికెన్కి. అయితే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయని నేను చిన్న చిన్న ముక్కలకు కోసి గ్రైండ్ పేస్ట్ చేసుకుంటున్నానండి, మెత్తగా పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకో ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయని చిన్న ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ 1/2 కేజీ చికెన్లో వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి, నీళ్ళు లేకుండా. నేను పాన్లో ఉడకపెట్టుకుంటున్నానండి. ముందర చికెన్ని మనం విడిగా కూడా ఉడకపెట్టుకోవచ్చు. ఈ 1/2 కేజీ చికెన్కి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఈ చికెన్కి బాగా మిక్స్ అవ్వాలండి. అయిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత 3 విజిల్స్ రానివ్వండి. పాన్లో కట్టేసి మూత తీస్తే మనకు వాటర్ వస్తుంది, చికెన్లో ఉంటుంది ఆల్రెడీ, మనం అసలు వాటర్ పోయలేదు. అయితే దీన్ని నేను హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఇంకేటట్టు బాగా డ్రై చేస్తానండి చికెన్. లేదంటే వాటర్ ఎక్కువ ఉంటే వంచేసుకోండి. తర్వాత ఇంకో బాండీ పెట్టి ఆయిల్ వేసి 4-5 స్పూన్లు వేసి, ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చికెన్ ఫ్రైకి. కొంచెం ఎక్కువ కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పసుపు వేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. మనం ఈ కూర మొత్తం లో మీడియంలోనే వండుకోవాలండి, అప్పుడే బాగుంటుంది అసలుకి అరోమా. అయితే కొంచెం మనం తొందరగా వేగటం కోసం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి, నేను మళ్ళీ తర్వాత వేస్తానండి ఉప్పు. తర్వాత కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, అప్పుడు మనం పేస్ట్ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మీడియం లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ దాన్ని కొంచెం బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేయాలండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న దాంట్లో ఉంది కదా చికెన్లో, అందుకే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనం ఏంటంటే కారం వేసుకోవాలండి, మనం తినేదాన్ని బట్టి 1/2 స్పూన్ పైన వేసుకుందాము. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం బ్రౌనిష్ వస్తుందండి, అది మనకు అర్థమైపోదు, ఆయిల్ బయటకు వస్తుంది వేగిందని. అప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా దీంట్లో వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్కి పట్టాలి గరం మసాలా, అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది, మనకు అర్థమవుతుంది వేగింది ఉల్లిపాయ అని చెప్పి. పచ్చిగా ఉంటే బాగోదండి, అందుకే ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి వేగినట్టు తెలిసినప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకుంది వేసుకుని మన ఈ చికెన్కి కూడా ఈ ఆనియన్ పేస్ట్ బాగా పట్టేటట్టు లో ఫ్లేమ్లో తిప్పుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఆనియన్ ఈ చికెన్ బాగా ఫ్రై అవుతుందండి, అసలు చాలా బాగుంటుందండి ఇలాగా చేసుకుంటే, అసలు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి, ఈ గరం మసాలా వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం తిప్పుకుంటూ ఉంటే మధ్యలో చాలా సూపర్గా ఉంటుందండి. ఇది మాడలేదు, బాండికి పట్టింది, అది కూడా చాలా టేస్ట్ అండి. ఆ టైపు బాండికి పడితేనే బాగుంటుంది చికెన్ ఫ్రై. తర్వాత మనం ఫ్రెష్గా ఏదైతే కొత్తిమీర ఉందో ఆ కొత్తిమీరని తీసుకుని వేసుకుని మళ్ళీ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి బాగా ఫ్రై అయితే మనకు ఉల్లిపాయలు బాగా ఆ పేస్ట్ ఉల్లిపాయలు ఈ చికెన్ ఆయిల్ అంతా బయటికి కక్కుద్దండి, మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది అనమాట. సూపర్గా ఉంటుందండి రసంలో నంచుకుంటే. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.